టైం 11 అవుతుంది గైస్. ఈ మేడం గారికి వద్దు వద్దు అంటే డిన్నర్‌కి 6:30కే పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఆకలి ఆకలి అని గోల చేస్తుంది. చూడండి. ఏం చేయమంటావు? పీజీ ఫుడ్ 7:30, 8 దాకా ఉండాలంటే స్మెల్ వచ్చేస్తది. మరి అప్పుడు ఆ ఫుడ్ తినలేం కదా! అందుకే 6:30కి తీసుకెళ్ళిపోయాను ఆకలేసింది. అయినా ఎవరైనా చెప్పండి. మధ్యాహ్నం 1కి తిన్నోడికి ఎవడైనా 6:30 కల్లా ఆకలేస్తది. ఈమె మనిషి కాదు కాబట్టి ఆకలేదు. అది నీ తప్పు, నా తప్పు కాదు. ఎళ్లి ఏదో ఒకటి కొనుక్కుంది. మా దరిద్రం ఏంటంటే ఈ టైంలో కాఫెటేరియా కూడా ఉండదు. ఆ బీబీ ఇన్స్టెంట్‌లో కొనుక్కోవాలి. ఇగో ఈ డబ్బాని బీబీ ఇన్స్టెంట్ అండి. ఇందులో నువ్వేం కొనాలన్నా 100 డిపాజిట్ ఉంది. నువ్వు ఆఖరికి రూ. 10 చాక్లెట్ కొనాలన్నా 100 డిపాజిట్ చేయాలి. ఇందాక ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ ఉండాలి. ఇప్పుడు డైరీ మిల్క్ లేదు. ఎవడో దొబ్బేసాడు. కూల్ డ్రింక్స్ తాగను. తినడానికి ఏం లేవు. చూడండి ఎలా ఎగురుతుందో ఫుడ్ లేక. మరి చెప్తే ఆకలేస్తుంది. వినాలి. 7కి కాదు. 7, 7:30, 8కి తినాలి. అప్పటిదాకా పీజీ ఉండిద్దా? అసలు ముందు రైస్ ఉండిద్దా చెప్పు. పప్పు ఎప్పుడో పొద్దున్న చేస్తాడు. కర్రీస్ పప్పు. ఏం చేస్తాను? చక్కగా పీజీకెళ్ళి ఏదో ఒకటి తింటాను. అసలు పీజీలో ఫుడ్ ఉందో లేదో. వెరీ బ్యాడ్.